రాజ్యానికి అనుగ్రహించబడుతుంది. మరణం అనేది ప్రతి మనిషికి ప్రాప్తిస్తుంది. ప్రతి మనిషికి ధనవంతుడైనా, భాగ్యవంతుడైనా, భేదవాడైనా, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, నేనైనా సరే, పాస్టర్ అయినా, యాక్టర్ అయినా, ఈ లోకంలో ప్రతి మనిషికి మరణం అనే ప్రాప్తిస్తూ ఉంది. అయితే దేహ మరణము ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మ మరణం ఎవరు తప్పించలేరు. మనలో ఉన్న ఆత్మ, జీవం, శరీరం 3 విధమైన భాగాల మనిషికి నిర్మించినప్పుడు ఈ దేహానికి మట్టికి మన్నైపోతుంది, ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి వెళ్తుంది. అందుకే ఏ ఆత్మ నశించబడు దేవుడికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడుగా, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించి మానవ జీవితానికి మోక్ష మార్గనిచ్చటకు ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన సజీవుడని దేవుడు, మరణముని గెలిచి మృత్యుముని జయించిన దేవుడు. అలాంటి ఆత్మ మరణం నువ్వు పొందాలంటే ఇదిగో ఈ సమయంలో, ఈ దినమే నేను వృద్ధాపులైపోయాను కదా, అయ్యో నేను ఇంకా బ్రతకలేను కదా అని బాగా ఇప్పుడే సమయం, నీకు రక్షణ సమయం. ప్రభునందు విశ్వసించి ఆ ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఈ కొద్ది రోజులని భూమి మీద నీకు ఆవిష్కారం ఇచ్చినంత రోజుల్లో నువ్వు చనిపోయినా సరే నీ ఆత్మ నా ప్రభు సన్నిధికి ఈగలు ఉండాలని ప్రభు ఈ ప్రాంతాన్ని మీ మధ్యలోకి ఆయన రక్షణ కలిగించేటకు మీ మధ్యలోకి వచ్చాడు. ఆయన నిజమైన దేవుడి తల్లిలారా, ఆయన నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి. మీ ఆత్మను దేవుడి రాజ్యంలో ఏకీకమవుతుంది. అటు కృప మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, గ్రామానికి దేవుడు దయచేరుగాక. ప్రార్థన చేసుకున్నాం.